నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ మన్యంలో తిరగటం ఆ వీడియోస్ అన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఇది ఏం ప్రత్యేకంగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఎంతో మంది మంత్రులు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. అక్కడ బాగోగుల గురించి మాట్లాడుతూ ఉంటారు. నెక్స్ట్ డెవలప్మెంట్స్ ఏం చేయాలి అనేది ఆలోచించి ఫర్దర్ గా యాక్షన్ తీసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ వెళ్ళింది చాలా పెద్ద డిస్కషన్స్ అవుతూ ఉన్నాయి. అసలు వెళ్ళడానికి ఇంపార్టెన్స్ ఏంటి, అక్కడ వెళ్ళటానికి ఏం డెవలప్మెంట్స్ రాబోతున్నాయి అన్న పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటం నిన్నటి నుంచి ఆ వీడియోస్ మేము తెగ చూస్తూ ఉన్నామన్నమాట. అండ్ ఆయన యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడం కానీ ఇవన్నీ చాలా బాగా అనిపిస్తున్నాయి. అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళటానికి? అండ్ రోడ్లు కూడా లేవు, దానికి ముందు శంకుస్థాపన అనేది ప్రారంభిస్తాము అనేది అనౌన్స్ చేశారు. సో ఏంటి? అంటే ఇది ఇంపార్టెన్స్ ఎందుకు అని అన్నారు కదా మీరు. ఇది అత్యంత కీలకమైన అంశం ఇది. స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైంది? 77 సంవత్సరాలు దాటింది. ఇవాల్టి కూడా స్వతంత్ర భారతదేశంలో ఇంకా మంచినీళ్లు దొరకని గ్రామాలు, ప్రాంతాలు, వ్యక్తులు ఉన్నారంటే మీరు నమ్మగలరా? చలమల్లో నీటిని తోడుకొని వడకట్టుకొని తాగుతున్న పరిస్థితులు ఉన్నాయి సాధారణమైన గ్రామాల్లోనే. మీరు రిమోట్ విలేజెస్కి వెళ్తే మంచినీరు దొరకని పరిస్థితి చాలా చోట్ల. కలుషితమైన నీరు తాగి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. అంటే స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలైంది. మనమేమో ఆకాశ హర్మ్యాలు లాంటి బిల్డింగ్లు కడతాం. అంబేద్కర్ గారికి 100 అడుగులు 200 అడుగులు విగ్రహాలు కడతాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఎన్నో పెద్ద విగ్రహం, దేశంలోనే రికార్డు స్థాయి హైట్ ఉన్న విగ్రహాన్ని కడతాం. మరి ఇప్పుడు ఎన్టీఆర్ గారికి 100 అడుగుల విగ్రహాన్ని తెలంగాణలో కడతామంటున్నారు. అంటే ఒకవైపు మనం ఇన్ని ఆర్భాటాలకు వెళుతున్నామే, మంచినీళ్ళు దొరకక, సరైన మంచినీళ్ళు దొరకక చచ్చిపోయే వాళ్ళు ఉన్నారంటే మనం ఎలా భావించాలి? ఈ 77 సంవత్సరాల నుంచి మనం ఏం చేసినట్టు? పైగా ఈ కొండ ప్రాంతాల్లో, మన్యం ప్రాంతాల్లో అనేక మంది ఈ మధ్యకాలంలో మీరు చూసారో లేదో, డోలీలో గర్భవతిని డోలీలో తీసుకుపోతా ఉన్నారు. ఇలా పట్టుకొని పోతున్నారు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో తీసుకెళ్తున్నారు. ప్రసూతి వార్డులు లేవు. వాళ్ళకి ఏదైనా చిన్న జ్వరం వచ్చినా ఏమొచ్చినా ఏదో ఆకుపసర మందులు తినడం తప్ప వైద్య సౌకర్యాలు లేవు, రోడ్డు సౌకర్యాలు లేవు, మంచినీటి సౌకర్యాలు లేవు, ఉపాధి లేదు. వాళ్ళు మనవాళ్ళు కదండి. మనతో పాటు సమానంగా బతకాల్సిన వాళ్ళని ఎందుకంత వివక్ష? మన్యంలో ఎవరికో అటవీ జాతులు అంటే అడవి బతుకులు బతుకుతా ఉన్నారు వాళ్ళు. ఇంత లక్షల కోట్ల బడ్జెట్ మనం ప్రవేశపెడుతున్నాం. వాళ్ళకి ఏమందుతోంది? ఇవాళ అనేక ప్రభుత్వాలు వచ్చినాయి. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం లేదు ప్రియాంక గారు. అనేక ప్రభుత్వాలు వచ్చినా కానీ ఇవాళకి వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపడలేదంటే మనం పాస్ అయినట్ట, ఫెయిల్ అయినట్ట? 100% ఫెయిల్ అయ్యాం. 4000 తండాలకు రోడ్డు సౌకర్యం లేదండి. ఇవాళ 100 కోట్ల రూపాయలు వెచ్చించి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేస్తున్నారు. ముందు రోడ్డు వేస్తే కదండి మీకు ఒక ఆసుపత్రికి మీరు వెళ్ళాలన్నా, అంటే అక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళాలన్నా, అక్కడికి డాక్టర్ రావాలన్నా, లేకపోతే ఉపాధి పనులకు వాళ్ళు వెళ్ళాలన్నా ఎట్లకు సాధ్యమవుతుంది? అందుకోసం ముందు మౌలిక సదుపాయాలు ఏమిటి? రవాణా సౌకర్యం, విద్య, వైద్యం, ఇవి మౌలిక సదుపాయాలు. ఇవి కూడా అందని ప్రదేశాలు ఉన్నాయంటే చాలా సిగ్గుపడాలి. సమాజంలో వ్యక్తులుగా మనం సిగ్గుపడాలి. అయ్యో, నా సాటివాడికి ఈ రకమైన సౌకర్యం లేకుండా అల్లల్లాడుతున్నాడే, ఏం చేస్తున్నాయి ఈ ప్రభుత్వాలని మనం ప్రశ్నించాలి. మన సిటీల్లో చాలా హ్యాపీగా అటు వెళ్తే ఇలా కొట్టంగానే చెప్తేవాడు 5 నిమిషాల్లో తెచ్చిస్తాడు ఏం కావాలంటే అది. ఎటు తిరిగినా మనకు అన్ని మాల్స్ రకరకాలు ఉంటాయి, ఎంజాయ్ చేస్తున్నాం. వాళ్ళ గిరిజన బతుకుల్ని మనం చూస్తే కళ్ళల్లో నీళ్ళు వస్తాయండి. సో అలాంటి చోట్ల ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు టచ్ చేసిన అంశాలు గతంలో కూడా అనేక మంది గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు ఉన్నారు కదా, మరి వాళ్ళందరూ వెళ్ళి చేయొచ్చుగా. ఇవాళకి 4000 గ్రామాల్లో ఇంకా రోడ్డు సౌకర్యం లేదు, 4000 తండాల్లో అంటే ఏమిటి? అయితే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ చాలా అంశాలను ఆయన స్పృశించారు. ఎవరు చెప్పని అంశాలు స్పృశించారు కూడా. ఒక 10 కుటుంబాలు ఉంటాయి అంతే. అక్కడ ఆ తండాలో 10 కుటుంబాలే ఉంటాయి. ఆ 10 కుటుంబాల కోసం రోడ్డు వేయాలంటే కష్టం కదా.
అలా కాకుండా కనీసం ఒక 100 కుటుంబాలు ఒక చోటు ఉంటే రోడ్డు వేయటం ఈజీ వాళ్ళ కోసం. సో ఇలా చేద్దాము. ఎక్కడైతే చిన్న చిన్న 5 కుటుంబాలు 6 కుటుంబాలు ఎలా ఉంటాయో వాళ్ళందరిని తరలించి ఇంకో చోట కాదు పక్కన ఉండే చోటకి తరలిస్తే అక్కడికి రోడ్డు సౌకర్యం ఇస్తే అందరూ ఉంటారు. ప్రతి చోట 5 6 మనం వెళ్ళలేము కాబట్టి ఇలా వేద్దామని చెప్పేసి చెప్పారు ఆయన. చాలా అంశాలు స్పృశించారండి. ఓజీ 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 అంటే మీరు ఓజీ ఓజీ అంటారు, మీసం తిప్పమంటారు, తొడగొట్టమంటారు. అవి కాదు, అవి చేస్తే రోడ్లు వస్తాయి, రావు కదా. మీకు మంచినీటి సౌకర్యం వస్తుందా? రాదు కదా. నేను ఓజీ సినిమా తీస్తా, మరి ఓజీ సినిమాని చూడాలంటే మీకు నడిచి వెళ్ళాలి కదా, మీరు మీరు వెహికల్లో వెళ్ళాలి కదా, మీకు కనీసం రోడ్డు సౌకర్యం ఉండాలి కదా, సినిమా చూడాలన్నా ఉండాలిగా. మరి ఎట్లా అవి కదా రావాలి. నేను ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి చేతులెత్తి దండం పెట్టయ్యా, నా గ్రామాల పరిస్థితి ఇలా ఉంది, నా గిరిజనుల పరిస్థితి ఇలా ఉంది, వాళ్ళ స్థితిగతులు మెరుగుపరచాలి అని అడగాలి. నేను మీసం తిప్పితే రావు ఇవన్నీ అని చెప్పారు. తండా వాళ్ళతో ఒకళ్ళెవరు ఐ లవ్ యూ అన్నయ్యా అన్నారు. లవ్ యూ లవ్ యూ లవ్ యూ అని చెప్పి నా బిడ్డలకు కూడా ఇన్నిసార్లు లవ్ యూ చెప్పలేదయ్యా, మీకు చెప్తున్నా లవ్ యూ అన్నారు. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 3 సెటైర్లు వేశారు ఆయన. ఎన్నికల ముందు వచ్చా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చా, అధికార పక్షంలో ఉన్నప్పుడు మీ మధ్యకు వచ్చా అన్నారు. అంటే అర్థం ఏంటి? అధికారంలో వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ వదిలి రాలా బయటికి. ఇంకోటి అన్నారు, మీ బుగ్గలు నిమిరి మీ తలలో నిమిరే రకం కాదు నేను, నీకేం కావాలో అది చేసి పెడతాను. జగన్కి మళ్ళీ కౌంటర్ పడింది. ఇలాగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇండైరెక్ట్ గా 500 కోట్లు పెట్టి రిషికొండ, పక్కనే రిషికొండ ఉంటుంది, అరకుకి ఒక 30-40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రిషికొండ. ఆ రిషికొండలో రిసార్ట్, అక్కడంతా కూడా కొండని తవ్వేసి మంచి అద్భుతమైన భవనాలు కట్టాడు జగన్మోహన్ రెడ్డి 500 కోట్ల రూపాయలతో. 500 కోట్లు ఉంటే వీళ్ళకి రోడ్లు రావా అండి? వీళ్ళకి కనీసం తాగునీటికి రావా? నిన్న 9 కోట్లు పెట్టి ఒక రోడ్డు శాంక్షన్ చేశాడు, ఇంకొక 35 కోట్లు పెట్టి ఇంకో 4 రోడ్లు శాంక్షన్ చేశారు. అంతే కదా. 500 కోట్లు ఎవరి కోసం అండి? 500 కోట్ల రూపాయలు నిరుపయోగంగా పడున్నాయి అక్కడ. అంటే ప్రభుత్వాలు ఒక రూపాయి సొమ్ము ఖర్చు పెడతామంటే ఆ రూపాయి అనేది నీ జేబులో నీ సొమ్ము ఎలా ఖర్చు పెడతావు నువ్వు జాగ్రత్తగా, ప్రభుత్వ సొమ్మును కూడా అలానే ఖర్చు పెట్టాలిగా. ఆ సోయి ఏదైనా ప్రభుత్వాలకు ఉన్నదా ఇప్పటి వరకు? జగన్మోహన్ రెడ్డి ఎట్లా అనాలోచితంగా ఎట్లా ఖర్చు పెట్టారు? అదంతా డబ్బు ఎవరిదండి? మీది నాది, మీరు నేను కష్టపడి చేస్తే పన్నుల రూపాయలు వస్తే ఆ పన్నులు తీసుకుని మళ్ళీ ప్రభుత్వాలు ఖర్చు పెట్టాలి. ఎక్కడ ఖర్చు పెట్టాలి? అవసరం ఉన్న చోట ఖర్చు పెట్టాలి. అలా ఖర్చు పెట్టట్లేదనే అంశం మీద నిన్న జోరు వాన, ప్రియాంక గారు పర్యటన రద్దవుద్దేమో అనుకున్నారు. జోరు వానలో నడిచి అనేక గ్రామాలు తిరిగారు ఆయన. ఎందుకండి నడుస్తున్నారంటే, నడిస్తేనే కదా మీ కష్టం నాకు తెలుస్తుంది అన్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు స్పృశించిన అంశాలు ఇవాళ గత 77 ఏళ్లుగా అన్ని మనం మాట్లాడుకుంటున్న అంశాలు ఇవన్నీ పరిష్కారం ఎవరు చేశారు? చేయలేదు. వాళ్ళని పర్యాటక ప్రాంతాలుగా చేస్తా అన్నాడు. నేను ఎవరి సినిమా హిట్ అయినా, ఎవరు విజయం సాధించినా, ఎవరు ఒక 100 కోట్లు సంపాదించినా నాకు ఈర్ష్య ఉండదు, అసూయ ఉండదు, అందరు బాగుండాలనుకుంటా, కానీ మిమ్మల్ని చూస్తే మాత్రం నాకు అసూయ కలుగుతోంది అన్నాడు. ఎందుకంటే ఎంత చక్కటి ప్రకృతి మధ్య ఉన్నారయ్యా మీరంతా, స్వచ్ఛమైన గాలి కూడా అంతే కదా, నేచర్ అని అన్నాడు. అంటే ఆయనలో ఒక ఎలాంటి మనిషిని మనం చూస్తున్నాం చూడండి. అధికార దర్పం లేదు, ఆ పొగరు లేదు, అహము లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళల్లో వాళ్ళ మనిషిగా కలిసిపోయి హింసా నృత్యం చేశారు. అయితే ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ కిరణ్ గారు, అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చాము, అధికారంలోకి వచ్చాము అనేది ప్రూవ్ చేసుకోవడానికి వెళ్ళారా, లేకపోతే కనుక ఇట్ వాజ్ ఆల్రెడీ ప్లాన్ టు విజిట్ దట్ ప్లేస్? ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చాము, అధికార పక్షంలో ఉన్నప్పుడు వచ్చామని చెప్పుకోవడానికి వెళ్ళలేదు. అంటే ఆయన ఉత్తినే వెళ్ళలేదు కదండి. ఆయన ఎలా వెళ్ళారు? అక్కడ ఉన్న స్థితిగతుల్ని ప్రపంచానికి చూపించారు గతంలో, వాటికి పరిష్కార మార్గాలు ఇవాళ చూపించడానికి వెళ్ళారు. నా దగ్గర ఒక వీడియో ఉండాలి, యాక్చువల్గా నేను ఆ వీడియో కోసం చూస్తున్నాను, అది దొరకట్లేదు, కానీ చూసాను. ఆ వీడియోలో ఏముంటుందంటే, ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మహిళ, ఒక పెద్ద ఆవిడ చెప్తుంటది అనమాట. చూడండి ఇక్కడ.
ఉమ్. ఇప్పుడు కూడా రాలేదు. ఇదిగో మహానుభావుడు కాబట్టి వచ్చినాడు నిజంగా. ఇది ఎప్పటిది వీడియో? పాత్ర వినండి. పాతది. ఏ మహానుభావుడు ఇప్పుడు ఒక్కడు కూడా ఇప్పుడు నా ఏ ప్రభుత్వంలో నేను మాట్లాడమన్నా నాడుతాను, నాకేం భయం లేదు. అంతే గ్యారెంటీ ఇచ్చినాను. కెమెరా వైపు చూపించారు. చేస్తారు ఇతను చేస్తారు, నాకు నమ్మకం ఉన్నది. చేస్తారు ఇతను చేస్తారని నాకు నమ్మకం ఉన్నది. ముఖ్యమంత్రికి నమ్మకం ఉన్నది. ఆయన చేస్తాడు, నాకు నమ్మకం ఉన్నది. ఎప్పుడు మాట్లాడింది ఈవిడ? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు పర్యటనకు వెళుతుంటే, మీ పర్యటనకి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే పరుగు పరుగు వీళ్ళందరూ వెళ్ళి తమ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్ళారు. ఓకే. వెళ్తున్నప్పుడు ఏమమ్మా అలా వెళ్తున్నారంటే, ఎవరైనా వచ్చారయ్యా మా దగ్గరికి? ఎవరు రాలేదు కదయ్యా. ఏ మహానుభావుడు రాలా మా దగ్గరికి, ఇప్పుడు ఈయన వచ్చాడు అంటే రావడం కాదమ్మా, ఆయన మీద నీకు నమ్మకం ఉందంటే చేస్తాడే, ఈయన చేస్తాడు, నాకు నమ్మకం ఉందని. ఆ నమ్మకాన్ని ఇవాళ ఆయన నిలబెట్టుకున్నాడు. ఆ నమ్మకం ఆ తల్లి పెద్ద ఆమె తల్లిలో ఉన్న ఆ నమ్మకం ఏదైతే ఉందో అనేక మందికి ఆ భరోసానిచ్చాడు. ఆ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్యాలెసుల్లో కూర్చొని పబ్జీలు ఆడుకోవడం కాదు, ఎక్కడెక్కడ డబ్బులు వస్తాయి పిండుకోవడం కాదు, ఇసుక మద్యం వీటిలో ఎలా అక్రమాలు చేయాలి, ఎట్లా డబ్బులు పిండుకోవాలి అని ఆలోచించడం కాదు. ఆయన చేసిన పని వాళ్ళతో పాటు వెళ్ళాడు, బురదలో నడిచాడు, తింసా నృత్యం చేశాడు, వాళ్ళలో ఒకటిగా కలిసిపోయాడు. మీ స్థితిగతులు నేను బాగు చేస్తా అన్నాడు. 2 నెలలకోసారి వస్తా, 3 రోజులు పర్యటిస్తా అన్నాడు. వాళ్ళలో ఒక కొత్త ఆశలు చిగురింప చేశారు. చాలా మంది ఏమంటున్నారు తెలుసు ప్రియాంక గారు, ఎస్ మా మన్యం ప్రజల కోసం స్వతంత్రానికి పూర్వం అల్లూరి సీతారామరాజు గారు మా హక్కుల కోసం పోరాడారు. మళ్ళీ ఇవాళ మరో అల్లూరి సీతారామరాజు గారు వచ్చారు, మా స్థితిగతులు చూశారు, మమ్మల్ని కూడా సమాజానికి దగ్గరగా మమ్మల్ని కూడా అభివృద్ధి చేస్తామని, మాకు ఉపాధిని ఇస్తామని, మా ప్రాంతాలు అభివృద్ధి చేస్తామని మాటిచ్చాడు. ఈయన మాకు మరో అల్లూరి సీతారామరాజు అంటున్నారు. ఒక హోప్ ని క్రియేట్ చేశారు. ఉపాధి లేక గంజాయి పండిస్తున్నారండి. అది కూడా మీకు బయట ఎక్కడ గిరిజన ప్రాంతాల్లో అక్కడికి వెళ్ళి మీరు 1 ఎకరం కొనాలంటే కొనలేరు. కొనటానికి మీకు హక్కు లేదు. కేవలం ఒక గిరిజనుడికి మాత్రమే హక్కు ఉంటుంది. ఆ గిరిజనులకు మాత్రమే హక్కున్న భూముల్లో వాళ్ళతోనే భూములు కొనిపించి, వాళ్లతోనే గంజాయి సాగు చేయించి, వాళ్లకు 10ో 12కో కూలీ పడేసి ఆ గంజాయి తీసుకెళ్లి రాష్ట్రం మొత్తం 175 నియోజకవర్గాలు దేశ విదేశాలు దాటిస్తూ కొన్ని వందల వేల కోట్లు సంపాదించింది గత ప్రభుత్వంలోని పెద్దలు. ప్రభుత్వం అంటల గత ప్రభుత్వంలోని పెద్దలు ఈ రకమైన పరిస్థితి. అంటే వాళ్ళకు ఉపాధి ఉందనుకోండి, గంజాయి పండించడానికి వెళ్తారంటే లేదు కదా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తూ వాళ్ళకు ఉపాధి కల్పించాలి. వాళ్ళలో మనం ఎస్ ఈ గవర్నమెంట్లో మీరు పని చేసుకుంటారా, 15,000 కావాలి, 20,000 నెలకు చాలు, వాళ్ళకి ఒక 10,000 15,000 వస్తే ఓ హ్యాపీగా బతికేస్తారు వాళ్ళు. ఆ 10-15,000 రూపాయలు సంపాదించుకోవటం ఎలా? దీన్ని ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాను అంటున్నాడు ఆయన. వాళ్ళు వేసిన బొమ్మలు అక్కడ గిరిజనుల్లో మీకు కొంతమంది వాల్ పెయింటింగ్స్ చేస్తారు, ట్రైబల్ ఆర్ట్స్. ఆ ట్రైబల్ ఆర్ట్స్ ని తీసుకెళ్లి రాష్ట్రపతికి ఇచ్చాడు, మంత్రులకి ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఎక్కడదండి ఈ ఆర్ట్ ఏంటంటే, ఈ ఆర్ట్ మా దగ్గర గిరిజనులు వేస్తారండి, దీనికి మనం మార్కెటింగ్ చేయాలండి అని చెప్పాడు. సో ప్రతి చోట ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన మనసులో ఎస్ ఆ ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేయాలి కదా. ఇంకా వాళ్ళు అట్టడుగు ఉండిపోయారు కదా. ఇది కదండి ప్రభుత్వం చేయాలి, పాలకులు చేయాలి. మరి ఇంపార్టెన్స్ ఉందా లేదా చెప్పండి మీరు. ఆ ఇంపార్టెన్స్ తీసుకొచ్చారు. ఇవాళ కూడా అదే పనులు చేస్తూ ఉన్నారు ఆయన. ఈ రోజు కూడా పర్యటన కొనసాగుతూ ఉంది. నిన్న కొనసాగింది, ఇవాళ పర్యటన కొనసాగుతోంది. డెఫినెట్ గా ఆయన పని చేయడానికి వచ్చాడండి. ఆయన అధికారం అనుభవించడానికి రాలేదండి, ఆయన పని చేయడానికి వచ్చాడు. ఆ పని చేయడానికి వచ్చినాడు అంటే ఇవాళ మీరు అనుకుంటారేమో పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంతలా చెప్తున్నారు ఏంటి సార్ అని. పని చేయని వాడి గురించి ఎలాగో ప్రశ్నించే ధైర్యం మనకు లేనప్పుడు, పని చేసిన వాడు మంచి పని చేశాడని చెప్పడానికి ఆ మంచి మనసు మనకు ఉండాలి కదండి. మనం చెప్తే కదండి మంచి 10 మందికి చెప్పాలి, చేరాలి, అది మల్టిప్లై అవ్వాలి. మంచి చెడు అక్కడతో కట్ చేసుకోవాలి. ఇవాళ ఒక చెడు ప్రభుత్వం గత 5 ఏళ్లుగా పరిపాలించి నాశనం చేసింది రాష్ట్రాన్ని. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చింది, అందులో నికార్సైన నిజాయితీపరుడైన పవన్ కళ్యాణ్ గారు మంత్రిత్వ శాఖను చేపట్టి చేస్తున్న మంచి పనులు మనం చెప్పకపోతే, పెద్ద పెద్ద పత్రికలు చెప్పవండి, పెద్ద పెద్ద ఛానళ్ళు చెప్పవండి, కనీసం సోషల్ మీడియాలో చెప్పుకోకపోతే మనం క్షమించరాని వాళ్ళం అవుతాం. అంటే ఈ క్వశ్చన్ ఎందుకు రేస్ చేశానంటే, బికాజ్ ఇట్ ఈస్ పవన్ కళ్యాణ్,
ఇట్ ఈస్ షోన్ టూ మచ్ అని చెప్పేసి ఇలాంటి మాటలు కూడా ఉన్నాయి కాబట్టి అంటే ఎంతో మంది డిప్యూటీ సీఎంలు ఎంతో మంది మంత్రులు కూడా వెళ్ళేసి వచ్చారు కదా, వాళ్ళకి లేని ఫుటేజ్, వాళ్ళకి లేని వీడియోస్, వాళ్ళని చూపించని విధంగా ఇక్కడ ఎందుకు చూపిస్తారు వాళ్ళు ఎలా వెళ్తారంటే కంటి తుడుపుగా వెళ్తారు. ఇప్పుడు ఆవిడ అన్న మాటల్లో కూడా వచ్చారు, అక్కడి నుంచి అక్కడే వెళ్ళిపోయారు అన్నారు కదా. సో సో అది ఈయన మీద మాకు నమ్మకం ఉందన్నారు చూడండి. సో వాళ్ళు వచ్చారు వెళ్ళిపోయారు, ఏం జరగాలి, అభివృద్ధి లేదు. మరి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రయోజనం ఏంటి?